రిజర్వేషన్ల పంచాయతీతో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై తీవ్ర సందిగ్ధత నెలకొంది. హైకోర్టు తీర్పుతో ఎన్నికలకు తాత్కాలికంగా బ్రేక్ పడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయన్న కన్ఫ్యూజన్ కొనసాగుతూనే ఉంది. తాజాగా తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక ప్రకటన చేశారు. తెలంగాణ హైకోర్టు తీర్పు అనంతరం స్థానిక ఎన్నికలపై నిర్ణయం తీసుకుంటామని ఆయన ప్రకటన చేశారు. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ హైకోర్టు తీర్పు తర్వాత సర్పంచ్ ఎన్నికలపై కేబినెట్లో చర్చించిన అనంతరం నిర్ణయం తీసుకుంటామని తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వివరణ ఇచ్చారు. వచ్చే నెల 7వ తేదీన మరోసారి తెలంగాణ కేబినెట్ సమావేశం ఉంటుందని, అప్పుడే దీనిపై క్లారిటీ వస్తుందని పేర్కొన్నారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. తెలంగాణ కేబినెట్ సమావేశం ముగిసిన అనంతరం ఆయన మాట్లాడారు. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రస్తుతం అమల్లో ఉన్న 2 పిల్లల నిబంధనను ఎత్తివేసేందుకు కేబినెట్ ఆమోదం తీసుకుందని ఈ సందర్భంగా వెల్లడించారు. తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 సెక్షన్ 21(3)ని తొలగించాలని కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.